హాయ్ బావా. తీసుకో బావా. ఏంటి బావా అలా చూస్తున్నావు? కాఫీ తీసుకో. తీసుకో బావా, కాఫీ పడుతుంది. వైశాలి ఏంటిది? షర్ట్ ఇవ్వు. వైశాయ్ ఎవరున్నారు? నేనే కదా బావా. తలుపు తట్టకుండా లోపలికి వచ్చేయడమేనా? బయట వాళ్ళకంటే పర్మిషన్ కావాలి, మన గదిలోకి రావడానికి నాకు పర్మిషన్ ఎందుకు? మన గదే అంటే అఫ్ కోర్స్ మీ గదే అయినా మన మధ్య ఈ నాకింగ్స్ పర్మిషన్స్ ఇవన్నీ ఎందుకు అంటున్నాను. చెప్పు బావా, నేను కూడా డోర్ నాక్ చేయాలా? నేను వచ్చింది నీ కోసం బావా. నేను బయలుదేరేటప్పుడే చెప్పాను, ఐ వాంట్ టు సీ మై బావా, ఐ వాంట్ టు టాక్ విత్ మై బావా అనేసి. నీకెవరు చెప్పలేదా? చెప్పు బావా, పర్మిషన్ కావాలా? చెప్పు బావా, చెప్పు చెప్పు బావా. నేను డోర్ నాక్ చేయాలా? చెప్పు బావా, చెప్పు బావా. రే అర్జున్, రెడీ అయినవా? గుడికి పోవాలా? వయసు పిల్లవి, వీడి గదిలో ఏం చేస్తుండవు? ఐ బ్రాట్ కాఫీ ఫర్ మై బావా. ఏడిసావులే. మా అర్జున్ కి కాఫీ ఇవ్వడానికి నేనుండానులే, కానీ ఏదో చుట్టపు చూపుగా వచ్చినావు. చుట్టం మాదిరి ఉండు. ఇట్లంతా చేసినావంటే బాగుండదు చెప్తున్నాను. ముందు ఈ పిన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్, ఐ హావ్ టు డూ సంథింగ్. పోయేడు నుంచి ఆ పిల్ల ఇట్లా వచ్చుంటే చొక్కా లేకుండా నిలబడినావేంట్రా నువ్వు? బయటికి పొమ్మని చెప్పబనిలే? ఎక్కడత్తా, షర్ట్ వేసుకునే లోపు వచ్చేసింది. సర్లే, టైం అయిపోతుండది. బిన్నపోదన్నాడు. రే అర్జున, ఆ పిల్లేమో మాదిరిగా ఉండాది, నాకస్సలు నచ్చట్లే. నువ్వైతే కొంచెం భద్రంగా ఉండు నాయనా. సరే అత్త. సరే పద. హలో, వాడు బయటకు వచ్చినాడా? ఇప్పుడే బయటకు వచ్చినాడు. ఓ తూరి వాడికి ఫోన్ ఇవ్వు. ఇదిగో. ఎవరు? మాట్లాడు. ఓ అత్త, ఎట్లుండవు? నువ్వు ఇంకా జైలుకి రావాల్సిన పని లేదులే, నేనే బయటకు వచ్చేసినాను. తెలుసులే గాని నువ్వు నేరుగా ఇంటికి పోకుండా యాడాడ దరిద్రాలన్నీ ఒంటికి తగిలించుకున్నావో ఏమో. జైలుకి పోయి పొడిసినావు కదా, నేరుగా గుడికి రా. గుడికా? యా గుడి? ఇంకా ఏ గుడికి పోతావురా? నేను రోజు పోయే గుడి బాలాజీ నగర్ లో ఉండాది కదా, ఆ గుడికి రా. పూజ చేయించుకుని ఇంటికి పోదాము. సర్లే, వస్తానులే. గానే పెళ్లి సంబంధం ఏమైనాది? మాట్లాడినారా లేదా? ఇంత జరిగినాక సంబంధం ఏమైందని అడుగుతుండావా? పదండి. పదండ్రా. ఏందిరా? అత్త, చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. కార్యక్రమం అయిపోయినాక వెళ్దుగాన్లే. మళ్ళీ వస్తానులే అత్త, జస్ట్ 5 minutes అంతే. ఏంటమ్మా, ఎందుకలా ఉన్నావు? అన్నయ్య చావుకి, కార్తీక్ చావుకి కారణమైన వాడు జైల్లో శిక్ష అనుభవిస్తాడనుకున్నాను, కానీ వాడు ఇంతకు ముందే బయటకొచ్చాడమ్మా. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, 2 నిండు ప్రాణాలు తీసిన వాణ్ణి అలా ఎలా వదిలేశారో అర్థం కావడం లేదమ్మా. డబ్బు అధికారం ఉన్నవాడికి చట్టమైనా న్యాయమైనా చుట్టాలే కదమ్మా. వాళ్ళకి కావలసినంత డబ్బుంది, ఆ డబ్బులు వెదజల్లి జైలు నుంచి బయటకు తీసుకొచ్చుంటారు. వాళ్ళ నాన్న చాలా మంచోడన్నావు కదక్కా, మన ముందేమో
కొడుక్కి శిక్ష పడాలి అని మాట్లాడాడు. ఇప్పుడు ఆయనే కొడుకుని బయటకు తెచ్చుకున్నాడు. లేదు, ఖచ్చితంగా వాణ్ణి ఆయనైతే బయటకు తీసుకురాడు. అయితే ఇంకెవరు తీసుకొచ్చుంటారే? ఎవరని చెప్పలేను, కానీ ఆయనైతే మన ముందొకలా బయట ఒకలా మాట్లాడే మనిషి మాత్రం కాదు. వాడు బయటికి రావడానికి ఆయనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో అక్కకి మాత్రం తెలియకూడదు. వాడు బయటకు వచ్చాడన్న విషయం తెలిస్తే మళ్ళీ అక్క ఏ అఘాయిత్యం చేసుకుంటుందో. ఇంతకీ అక్కెక్కడా? కార్తీక్ వాళ్ళ అమ్మగారితో కలిసి గుడిదాకా పోయొస్తానని వెళ్ళిందమ్మా. గుడిదాకా వెళ్లారా? సరేలే, ఈ విషయం మాత్రం అక్కకి తెలియనివ్వకండి. ఆ, హలో, చెప్పన్నా. ఇదేంటమ్మా, మీ అన్న చావుకు కారణమైన ఆ కృష్ణంరాజు కొడుకు బయటికి వచ్చాడు. అవునన్నా, నేను చూశాను. నువ్వెక్కడ చూసావు? వాళ్ళతో కలిసి గుళ్ళో పూజలు చేయించుకుంటున్నారు. ఈ డబ్బున్నోళ్ళకి శిక్షలు పడవేమోనమ్మా. గుడా? ఇంతకీ ఏ గుడన్నా? అదేనమ్మా, మన బాలాజీ నగర్ లో గుడి ఉంది కదా, ఆ గుళ్ళోనే. సరే అన్నా. అమ్మా, అక్క ఏ గుడికి వెళ్ళిందన్నావు? ఇదే మన బాలాజీ నగర్లో ఉందే గుడి.